టీడీపీ వేధింపులకు గురి చేస్తుందన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధమన్నారు. లిక్కర్ కేసులో బెయిల్పై విడుదలైన మిథున్ రెడ్డి తిరుపతి వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా అధైర్యపడే ప్రసక్తే లేదన్నారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా కేసులు పెట్టే పరిస్థితి ఉంటుందన్నారు. కేసు పెట్టి సాధించింది ఏమీ లేదు, ఒక పైశాచిక ఆనందం పొందడం తప్పితే, అదేవిధంగా మా తల్లిదండ్రుల్ని మానసికంగా వేధించడం ఒకటి సాధించినారు తప్పితే ఈ కేసు వల్ల సాధించింది ఏమీ లేదు. కోర్టు నుంచి వెసులుబాటు పొందిన తర్వాత కేసు వివరాలన్నీ కూడా వివరంగా మరొకసారి నేను మాట్లాడతానని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. చివరిగా చెప్పేది ఏమంటే, మీరు కేసులు పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా మేము వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా గట్టిగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పోరాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ గాని లేకపోతే నాయకులు గాని ఎక్కడ కూడా ఆధారపడే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక డైవర్షన్ టాక్టిక్స్ లో భాగమే అని చెప్పి కూడా అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం చేయాల్సిన పనులు పక్కన పెట్టి ఏదో ఒక అభూత కల్పన చేసి రకరకాల కేసులు పెట్టి నాయకులందరినీ కూడా జైళ్లలో పెట్టి, సంబంధం ఉన్నా లేకపోయినా ఎట్లంటే అట్లా జైళ్లలో పెట్టి ఇదంతా కూడా వాళ్ళు చేయాల్సిన పనుల నుంచి డైవర్షన్ చేసే పరిస్థితి ఉందని చెప్పి కూడా మనం అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా కట్టుకథలు తెలుగుదేశం నాయకులు కావాలని బురదగొట్టే పని కానీ దీనికి నేను సంజాయిషి ఇచ్చినా కూడా అర్థమే లేదు. ముఖ్యంగా జైల్లో ఎటువంటి పరిస్థితుల్లో పెట్టారంటే, ఒక టెర్రరిస్టో తీవ్రవాదిని జైల్లో పెట్టిన పరిస్థితి ఉంది. నాకు కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ని ఒకసారి చదవమని కూడా నేను అందరిని కూడా అడుగుతున్నాను. దాంట్లో ఇచ్చిన పాయింట్స్ 100% నిజమని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గౌరవ కోర్టు ఏదైతే ఆర్డర్లో విషయాలు చెప్పిందో అవన్నీ కూడా మీ అందరిని కూడా నేను ఒక్కసారి చదవమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది వరకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ రోజు ఇన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్లీ అదే మాట చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా అధైర్యపడే ప్రసక్తే ఉండదు. ఎక్కడ కూడా ఈరోజు పార్టీని ఇబ్బంది పెట్టినా వెనక తగ్గే ప్రసక్తి ఉన్నదని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కేసులు పెట్టే పరిస్థితి చూస్తూనే ఉన్నాము. 2014-19లో కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా చెప్పినాను, ఇది తప్పుడు కేసు, ఇది కేవలం హరాస్మెంట్ చేసేదానికే పెడుతున్నారని ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది. అయినా కూడా అక్రమంగా అరెస్ట్ చేసి నన్ను, బిఎం మధుసూదన్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా ఆ రోజు కూడా జైల్లో పెట్టడం జరిగింది. కేసు పెట్టించారో అదే వ్యక్తి కోర్టులో వచ్చి చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా బలవంతంగా మా దగ్గర పెట్టించారు, వీళ్ళు తప్పు చేయలేదని చెప్పి ఆ కేసు కూడా కొట్టేయడం జరిగింది.